తగ్గలేడు అన్నారు. అసలు తగ్గే ఛాన్స్ లేదన్నారు. ఉన్నంతకాలం బెడ్కే పరిమితం అన్నారు. బట్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఇప్పుడు పరుగులు పెడుతున్నాడు. నిజానికి ఇదో ఇన్స్పైరింగ్ స్టోరీ. మారాలన్న తపన, దానికి కావాల్సిన అండా దొరికితే మనం చేయలేనిది ఏదీ లేదని తెలిపే స్టోరీ ఇది. ఇంతకీ ఏమనుకుంటున్నారా? లెట్స్ వాచ్. పేరు ఖలీద్ బిన్ మొహసిన్ షరీ. ఉండేది సౌదీ అరేబియా. బరువు 605 కేజీలు. ఎస్, మీరు విన్నది నిజమే, 605 కేజీలే. ఊహించటానికే కష్టంగా ఉంది కదా, కానీ ఇది అక్షర సత్యం. అందుకే అతను ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఏ బరువుతో రికార్డుల్లోకి ఎక్కాడో అదే రికార్డులను చెరిపి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు ఖలీద్. అసలు ఖలీద్ విషయంలో ఏం జరిగింది అంటే, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నుంచి సక్సెస్ స్టోరీకి రావాలి. సాధారణంగా మనం 10 కేజీలకే వామ్మో అని నోరెళ్లబెడతాం. కానీ ఖలీద్ 605 కేజీలతో ఎన్ని పాట్లు పడ్డాడో ఊహకందదు. నిజానికి ఈ బరువు కారణంగా ఖలీద్ ఏ పని చేయలేకపోయాడు. చిన్న చిన్న పనులు కూడా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది. పైగా అతనికి బీపీ, ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలుండేవి. డాక్టర్ ఇక ఖలీద్ మరో 2-3 సంవత్సరాలు మాత్రమే జీవించగలడని చెప్పారు. దీంతో అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇక ఖలీద్ దక్కడని ఫ్యామిలీ అంతా కన్నీరు మున్నీరవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ వెలుగు వారి జీవితాల్లో వెలుగు నింపింది. ఖలీద్ అనారోగ్య సమస్యల గురించిన సమాచారం అటూ ఇటుగా పాకుతూ సౌదీ అరేబియా రాజు కింగ్ అబ్దుల్లా వరకు చేరింది. కింగ్ అబ్దుల్లా 600 కేజీల బరువుగల బాలుడున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ఖలీద్ ఎక్కువ కాలం జీవించడని తెలిసి ఆయన వెంటనే ఆ బాలుణ్ణి కాపాడటానికి ఒక ప్రత్యేక డాక్టర్ని పంపించారు. ఆ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఖలీద్ బరువు తగ్గించడం ఒక్కటే మార్గమని, అయితే అది అంత సులువు కాదని, చాలా ఖర్చవుతుందని తెలిపాడు. అయితే రాజుగారికేం తక్కువ, ఆయన వెంటనే ఎంత ఖర్చైనా పర్లేదు, ఖలీద్ను కాపాడండి అని ఆదేశించారు. రాజు కుటుంబం ఆదేశంతో ఖలీద్కు చికిత్స ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఒక పరుపును డిజైన్ చేయించి ఫోర్క్ లిఫ్ట్ సాయంతో వాహనంలో ఖలీద్ను ఎక్కించి రియాద్లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు. 30 మంది వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు ఖలీద్ను పర్యవేక్షించింది. అక్కడ ఖలీద్ చికిత్స కోసమే ప్రత్యేకంగా 30 మంది డాక్టర్లు ఎంతో శ్రమించారు. ఖలీద్ బరువు తగ్గించేందుకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ప్రత్యేక డైట్, ఫిజియోథెరపీ చికిత్సలు చేశారు. దీంతో మొదటి 6 నెలల్లోనే 300 కేజీలకు పైగా బరువు తగ్గాడు. అంటే సగం బరువు తగ్గాడు ఖలీద్. అతడు బరువు తగ్గుతూ 2023 చివరి నాటికి దాదాపు 550 కిలోలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. సర్జరీల తరువాత అతని శరీరంపై చర్మం ముడతలు పడింది. ఆ ముడతల చర్మం తీయటానికి కూడా మళ్లీ ఆపరేషన్ చేశారు. సరికొత్త రూపు సంతరించుకున్న ఆయన్ని ఇప్పుడంతా స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలుస్తున్నారు. కారణం, క్లిష్ట సమయాల్లో కూడా ఎక్కడా తన చిరునవ్వును మర్చిపోకుండా నవ్వుతూ సమస్యలను ఎదుర్కొన్నాడు ఖలీద్. అందుకే అతనికి స్మైలింగ్ మ్యాన్ అంటూ డాక్టర్లు పేరు పెట్టారు. అయితే చికిత్స తర్వాత కూడా ఖలీద్ డాక్టర్లు చెప్పినట్లు ఆరోగ్య అలవాట్లు మార్చుకున్నాడు. 2013లో 610 కేజీలున్న ఖలీద్ 2023లో 63 కేజీలకు తగ్గాడు. అంటే 10 సంవత్సరాల్లో మొత్తంగా 542 కేజీలు తగ్గాడు. అతని రక్తపోటు మెరుగుపడింది. శరీరంలో ఇన్సులిన్ స్థాయి కూడా సాధారణ స్థితికి చేరుకుంది. ఖలీద్ ఈ రోజు బతికున్నాడంటే రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయమే కారణం. ఖలీద్ చికిత్స కోసం ఆయన కోట్లు ఖర్చు పెట్టాడని సమాచారం. కానీ ఖలీద్ బరువు తగ్గిపోయాడని తెలుసుకునేందుకు కింగ్ అబ్దుల్లా ఈ ప్రపంచంలో లేరు. ఆయన 2015లోనే చనిపోయారు. ఖలీద్ ఇప్పటికే కింగ్ అబ్దుల్లాని దేవుడు తన కోసం పంపించిన ఒక దైవదూత అని చెప్తూ ఉంటాడు.
చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అసలు లేచి నిలబడలేని ఘోరమైన పరిస్థితి నుంచి అందరిలా మారగలగటంతో ఖలీద్ ప్రపంచ వింతల్లో ఒకరిగా మారిపోయాడు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తోంది. అలాగే సౌదీ రాజు అబ్దుల్లా ఓ పౌరుడి గురించి ఇంతగా కేర్ తీసుకోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత ప్రపంచంలో స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే బరువు తగ్గించుకునే ప్రయత్నాలకు, అలాంటి ఆపరేషన్లకు ఓవర్ వెయిట్ అయిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఖలీద్ విషయంలో కేవలం డాక్టర్ల కృషే కాదు, సన్నబడాలనే అతని సంకల్పమే అతన్ని ఈ స్థాయికి చేర్చింది అంటున్నారు నిపుణులు. For more videos like this, subscribe Big TV channel.